यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं हदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणम् अहं प्रपद्ये। यो अन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यस्य हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। गिरामाहुर्देवीं गृहिणीम् आगमविदो हरेः पत्नी पद्मां हरसहचरीम् अद्रितनयाम् तुरीया कापि त्वं दुरधिगमनिः सीममहिमा महामाया विश्वं भ्रमयसि परब्रह्म महिषी विश्वं भ्रमयसि परब्रह्म महिषी। शास्त्रं शरीरमीमांसा देवस्तु परमेश्वरः आचार्याः शंकराचार्याः सन्तु मे जन्म जन्मनि। శ్రీ శంకర భగవత్పాద పురస్కృత సౌందర్య లహరి స్తోత్ర రాజాన్ని అధ్యయనం చేసుకుంటున్నాం. 17 శ్లోకాలు ముగిసినాయి. 18వ శ్లోకాన్ని ఈనాడు చూడబోతున్నాం. 15, 16, 17 శ్లోకాలు ఒక జ్ఞానమాలగా ఉంటాయని తెలుసుకున్నాము. అది వాగ్భవ కూటమి అనేటటువంటి త్రిపురాంబిక తాలూకా 15 అక్షరాల పంచదశాక్షరి మంత్రంలో మొదటి కూటమునకు చెందినటువంటి ఉపాసనలు అంటూ పెద్దలు చెప్పారు. ఈనాడు విశేషాలను చూద్దాం. ఒక్క విషయం గమనించాలి. చదువుకుంటున్నది పరాశక్తి గురించి, ఆమె యొక్క వ్యాకృతమైనటువంటి వివర్తమైనటువంటి ప్రకటమైనటువంటి సృష్టి తత్వాన్ని గురించి. ఇటువంటప్పుడు ఏ ఇతర భావజాలాలు మనసునందు ఉండరాదు. అక్కడ కొంచెం వక్రంగా ఏదైనా శ్లోకంలో కనిపించినా ఆ భావజాలాన్ని ప్రక్కన పెట్టి అంతరార్థాన్ని మాత్రమే గ్రహిస్తాము. లేకుంటే మళ్ళీ లౌకికపరమైనటువంటి వర్ణన అయిపోయి మనలో ఉన్నటువంటి మానవత్వాన్ని చంపే అవకాశము గలదు. కనుక ఒక్కొక్క శ్లోకము భగవత్పాదుల వారి తపఃఫలితము. కనుక అటువంటి ఆయన ఇటువంటి సబ్జెక్టు మీద ఏ విధమైన సందేహం లేకుండా అత్యుత్తమమైనటువంటి ఫలితాలను కలిగేటట్టుగానే సాధకులైన మనకు అనుగ్రహిస్తారు అని చక్కగా గ్రహించి పఠించవలసి ఉన్నది. దిస్ ఇస్ ఫర్ ఆల్ దీస్ శ్లోకాస్. తనుఛాయాభిస్తే తరుణ తరణి శ్రీ సరణిభిః దివం సర్వామూర్వీం అరుణిమనిమగ్నాం స్మరతి యః. తనుఛాయాభిస్తే తరుణ తరణి శ్రీ సరణిభిః దివం సర్వం ఉర్వీం అరుణిమని మగ్నాం స్మరతి యః. అరుణిమని మగ్నాం స్మరతి యః. భవంతస్యత్రస్యద్వనహరిణ శాలీన నయనాత్ సహోర్వశ్యావశ్యాః కతి కతి నగీర్వాణగణికా. తనుఛాయాభిస్తే తరుణ తరణి శ్రీ సరణిభిః దివం సర్వాం ఉర్వీం అరుణిమ నిమగ్నాం స్మరతి యః. అరుణిమని మగ్నాం స్మరతి యః. భవంత్యస్యత్రస్యద్ వనహరిణ శాలీన నయనాత్ సహోర్వశ్యాః
కతి కతి నగీర్వాణగణిక. దేనిని స్మరతి యః? ఉపాసిస్తున్నారు, ఉపాసించాలి. ఉపాసిస్తే జరిగేది ఏమిటో చెప్తున్నారు. స్మరతి యః దేనిని? తే నిన్ను. తే స్మరతి యః త్వం స్మరతి యః. తే అంటే ఏదో ఉందన్నమాట, నీ యొక్క అంటున్నా. తే అంటే నీకు సంబంధించిన. తనుచ్ఛయాభిః తే తనుచ్ఛయాభిః స్మరతి యః. ఎవరు స్మరిస్తారు? ఆ తనుచ్ఛయ ఎట్లా ఉందంట? తరుణ తరణి శ్రీ సరణిభిః తే తనుచ్ఛాయ తరుణ తరణి శ్రీ సరణిభిః స్మరతి యః. అది అలాగా ఆ కాంతి తరుణ తరుణ శ్రీ సరణిభిః ఉండిపోయిందా? లేదు. దివం సర్వం ఊర్వీం అరుణిమని మగ్నాం అరుణిమ నిమగ్నాం. దివం చులోకమును, ఊర్వీం భూలోకమును, సర్వం ఆ మధ్యలో ఉన్న అంతరిక్షాన్ని కూడా అరుణిమ అరుణ కాంతి యందు నిమగ్నాం విశేషంగా మునిగిపోవడం, పూర్తిగా మునిగిపోవడం. లేకపోతే అరుణిమని కాంతి యందు మగ్నాం మునిగినటువంటి ఆ కాంతిని తరుణ తరణి శ్రీ సరణిభిః దివం సర్వముర్వీం అరుణిమనిమగ్నాం తే తనుచ్ఛాయాభిః యః స్మరతి. ఎవరు ఉపాసిస్తారో? తరుణ లేత బాల, తరణి సూర్యుడు, శ్రీ అంటే సంపద, సరణి అంటే అమరిక. సరణిభిః అమరికలు అంటే ఉదయిస్తున్న లేత సూర్యుని యొక్క సంపదలతో సంపద అనేటటువంటి అమరికతో కూడినటువంటి నీ శరీర ఛాయ అంటే శరీర కాంతిని, లేక ఛాయా శరీరాన్ని. ఛాయా శరీరం అంటే ఏమిటి? పరబ్రహ్మకు. పరబ్రహ్మ అంటే పరాశక్తి, పరాశక్తి అంటే పరభట్టారిక. ఛాయాతను అంటే ఇగో ఈ సృష్టి, ప్రతిబింబ చైతన్యం. అది ఎక్కడుందిట? దివం పూర్వీం సర్వం అరుణిమ నిమగ్నాం. ఆ అరుణిమలో మొత్తం కవర్ అయిపోయింది, మొత్తం మునిగిపోయింది. అంటే సర్వవ్యాపకంగా ఉంది నీ తాలూకా సృష్టి కార్యం. అన్నిటిలోనూ నువ్వే ఉన్నావు అని స్మరతి యః ఎవరు ఉపాసిస్తారు? భవంతి కలుగును అస్య అతనికి త్రస్యత్ భయపడుతున్నటువంటి వనహరిణ అంటే అడవిలో ఉన్నటువంటి జింకలు, శాలీన నయన కదులుతున్నటువంటి కళ్ళు, సిగ్గుతో బిడియంతో తొట్టుపాటుతో కదులుతున్న కళ్ళు కలిగినటువంటి వనంలో ఉండే అడవిలో ఉండేటటువంటి జింకలు, భయపడినటువంటి జింకల కనులు లాంటి కనులు ఉన్నటువంటి అనే అర్థం స్థూలంగా ఉంది, కానీ అది మనం తీయం. లోపల ఉండేటటువంటి అర్థాన్ని రస్యత్ అంటే మనస్సని, వన అంటే జలము లేక రసనతత్వం అని, హరిణ అంటేనేమో శబ్దతత్వం అని, శాలీన అంటే వాయుతత్వం అని, నయన అంటే రూపస్థ తన్మాత్ర అని చెప్పుకోవాలి. సహోర్వశ్యావశ్యా ఊర్వశితో సహ ఊర్వశ్యా. ఎవరండి ఈ ఊర్వశి? చూశారా ఎప్పుడైనా మీరు? చూశారా? సినిమాల్లో చూపిస్తారు. అది కాదు. ఊర్వశి అంటే ఊహాసుందరి, అంటే కల్పన, అంటే భ్రాంతి. అది ఆనుశ్రవికమే కానీ ద్రష్టము కాదు. ద్రష్టము చూచినటువంటిది మీరు కానీ మరొకరు కానీ. ఆనుశ్రవికం అంటే విన్నదే. విన్నదే అంటే పుస్తకాల్లో ఊర్వశి ఏదో దేవలోకం, ఇంద్రుడు, ఆయన సభ, అక్కడ నర్తకి ఊర్వశి గారు ఉన్నారు అనేటటువంటిది. అక్కడైతే ఈవిడితో పాటు మరో ముగ్గురు కూడా ఉన్నారు, రంభా, తిలోత్తమ,
మేనక అనేవాళ్ళు. సహ ఊర్వశి అంటే వాళ్ళందరూ కలిసి అనే కల్పనా సుందరుల గురించి చెప్పుకుంటామా, లేక సహోర్వశ్యాకి వేరే ఏదైనా చక్కని అర్థాన్ని చెప్పుకుంటామా? తస్య అతడు, వశ్యాహ భవంతి తస్య అతనికి, తస్య అంటే అది షష్ఠీ విభక్తి, అతనికి వశ్యాహ భవంతి. ఎవరు? ఇదిగో ఈ గ్రూప్ వాళ్ళు, ఇదిగో ఈ గ్రూప్ వాళ్ళు, కతి కతినా ఎందరెందరో గీర్వాణ గణిక నవశ్యాహ భవంతి. ఎందుకు కారు? తప్పకుండా అవుతారు. చూడాలి జాగ్రత్తగా. తనుః ఛాయాభిః తే తరుణ తరణి శ్రీ సరణిభిః దివం సర్వాం ముర్వీం అరుణిమ నిమగ్నాం. అరుణిమ నిమగ్నాం ఎలా విరుచుకున్న అర్థం ఒక్కటి. అరుణిమ నిమగ్నాం అని చెప్పుకోవచ్చు. అరుణిమని అరుణిమయందు మగ్నాం మునిగినటువంటి, అరుణిమ ఎరుపనందు నిమగ్నాం పూర్తిగా మునిగినటువంటి. స్మరతి యః భవంతి అస్య త్రస్యత్వనహరిణశాలీననయనా సహ ఊర్వశ్యాః వశ్యాః కతి కతి నగీర్వాణగణికా. ఇది పదచ్ఛేదం. సెంటెన్స్ రాసుకుంటే, హే జనని తే ఛాయాభిః తనువు, నీ ఛాయాతనువు, ఛాయలతో కూడినటువంటి, ఛాయాభిః ప్లూరల్, ఛాయలతో కూడిన తనువు, the multiple reflected plurality of the universe that has come from you. Taruna tarani sri saranibhihi, బాల ఉదయ సూర్యుని వంటి సంపదలతో చక్కగా అమరి ఉన్నది. దివం సర్వాం ఉర్వీం, దివం ఉర్వీం సర్వాం, దివి భువ భూలోకాలను, అరుణిమ నిమగ్నాం, అరుణిమ నిమగ్నాం, అరుణిమని మగ్నాం యః స్మరతి, ఎవరు ఆ విధముగా ఉపాసిస్తారో, అస్య అతనికి, తస్యత్వనహరిణ శాలీన నయనాః కతి కతి గీర్వాణగణిక సహ ఊర్వశ్యా వశ్యాః కిం న భవంతి, వశ్యా న భవంతి కిం. మనం తెచ్చుకో తల్లి. యహ ఏ అత్యుత్తమైనటువంటి ఉపాసకుడు ఏం చేస్తున్నాడో, ఆ ఉపాసకుడు విరాడోపాసన చేస్తున్నాడు. ఆయన అంటే ఆ విరాట్ తత్వాన్ని, ఆ ప్రకటమైనటువంటి మొత్తం సృష్టినంతా ఒక్క రూపంగా కాంతితో నిండిపోయిన దానిగా చూస్తున్నాడు. అటువంటి విరాడోపాసన చేస్తున్న అత్యున్నతమైన ఉపాసకుని తే నీ యొక్క ఛాయాభిః తనుః, తనుః ఛాయాభిః, తనుః శరీర సంబంధమైన, అంటే ఛాయాభిః ఒరిజినల్ పరబ్రహ్మము, పరబ్రహ్మ తాలూకా రిఫ్లెక్షన్, వివర్తము లేక ప్రతిబింబము, జలచంద్రవత్ చెప్పుకుంటున్నాం కదా, లేకపోతే దర్పణ దృశ్యవత్తు, ఈ విధంగా ప్రతిబింబితమైన ఈ నీ సృష్టిని తరుణ లేక తరణి అంటే బాలభానుని పోలిన, తరణి అంటే సూర్యుడు, తరుణ తరణి అంటే బాలభానుని పోలిన కాంతులు కలిగిన హనుమాచార్య వారు అంటారు. తరణి సంభవ సైన్య దక్షకాయ నమో, రాజీవనేత్రాయ రాఘవాయ నమో అంటూ ఆ రాఘవుని ప్రార్థిస్తూ, రాఘవుని ఉపాసిస్తూ పాడిన పాటలో తరణి సంభవ సైన్య దక్షకాయ. తరణి సంభవుడు అంటే సూర్యుని కొడుకు, ఎవరు? సుగ్రీవుడు. ఆయన సైన్యం, ఆ సైన్యానికి ఎవరు దక్షకుడు? రాముడే దక్షకుడు అయ్యాడు యుద్ధంలో. తరణి సంభవ సైన్య దక్షకాయ నమో. ఎందుకంటే ఈ తరణి అనే ప్రయోగము అక్కడ కనపడుతుంది కాబట్టి చూపించాను. తరణి అంటే సూర్యుడు, తరుణ తరణి లేత బాలభానుడు, తరుణ అంటే యవ్వనము అని అర్థం, లేత అని అర్థం. శ్రీ
అంటే సృష్టిలోని విభూతులు, ఈ విభూతులన్నీ అమ్మవే కదా. మరి యద్యద్విభూతి మత్సత్వం శ్రీమద్ ఉర్జితమేవా అన్నారు కదా. సరణిభి అంటే అమరికను, సకల సౌభాగ్య భాగ్యమును నించినటువంటి నిన్ను, దివం ఆకాశమును, పృథ్వీం భూతలమును, సర్వాం ఈ రెండిటికి మధ్యలో ఉన్న అంతరిక్షాన్ని కూడా, సమస్తమైన భూ భవ సువర్లోకాలను, అరుణిమ నిమగ్నాం, అరుణిమ నిమగ్నాం, అరుణిమ నిమగ్నాం ఎలాగైనా పర్వాలేదు, అరుణ కాంతితో వ్యాపించినట్లుగా, అంటే సర్వవ్యాప్తంగా ఉన్నావు నువ్వు, సర్వగతము సర్వవ్యాప్తము విష్ణు అనే పదానికి ఏం అర్థమో అరుణిమ నిమగ్నం అనే దానికి సర్వవ్యాపకం అనే అర్థమే. ఆ విధంగా అమ్మ తాలూకా సృష్టి అంతా ఎంత అందంగా సకల సౌభాగ్యాలతో చల్లని బాలభానుని పోలిన కాంతులతో అరుణ కాంతితో నిండిపోయి మునిగిపోయి ఉన్నటువంటి సృష్టి ఇక్కడ ఉన్నది అక్కడ లేదు అనుకుంటా. దివం సర్వం ఉర్వీం అరుణిమ నిమగ్నాం స్మరతీయగా అంటే ఆ విరాట్ రూపాన్ని, అత్యంత అద్భుతంగా ఉన్నటువంటి విరాట్ రూపాన్ని వర్ణించారు కదా విశ్వరూప దర్శన యోగంలో. వర్ణించారు ఎన్నో చెప్పలేనంత అర్థాలతో చక్కటి భావాలతో వేదవ్యాసులు తెచ్చారు. అటువంటి విరాట్ రూపాన్ని ఉపాసిస్తున్నాడు, స్మరిస్తున్నాడు, ధ్యానిస్తున్నాడు. అస్య అట్టి ఉపాసకునికి, అతనికి షష్ఠీ విభక్తి, అస్య అతనికి ఏమవుతుంది నెక్స్ట్ స్లైడ్లో చూడాలి. ఫలితం ఏమిట ఆ ఉపాసనకు? త్రస్యత్ అంటే భీతి చెందిన, భయపడిన అని అర్థం. భయం దేనికి సంకేతము? మనస్సు భావోద్వేగానికి సంకేతం. అంటే భీతి చెందిన అంటే మనస్సు అని తీసుకోవాలి సంకేతం. వన అనే పదమునకు జలము అని అర్థం. తోట, తోపు, అడవి, గృహము, నివాసము, పరదేశము, నీరు, ఇవన్నీ వన అనే పదానికి అర్థం. వనప్రస్థము ఉన్నవాడు, వనప్రస్థంలో ఉన్నవాళ్ళు వానప్రస్థులు. వన అంటే ఇక్కడ జలము. జలము దే తన్మాత్ర, ఇదిగో నాలుక రస తన్మాత్ర. హరిణి అంటే లేడి శబ్ద తన్మాత్ర. ఇది ఎలా తెలిసిందండి? శబ్దాదిభి పంచభిరేవ పంచత్వమాపు స్వగుణేన బద్ధ కురంగ మాతంగ పతంగ మీనా భృంగా పంచభిరంచిత అన్నారు కదా. శబ్దాదిభి శబ్దాదులు 5, పంచభిరేవా 5 అయినప్పటికీ పంచత్వమాపు 5 రకాలుగా పంచత్వాన్ని పొందిస్తాయి, 5 రకాలుగా నాశనం చేస్తాయి, బూడిద చేస్తాయి. పంచత్వాన్ని పొందడం అంటే పంచభూతాల్లో కలిసి. కురంగ లేడి దేనికి? శబ్దానికి లోబడి కురంగము పడిపోతుంది. మాతంగ తొండంతా ఆడ ఏనుగులా రాస్తూ ఉంటే ఆ స్పర్శకు పడిపోయి మగ ఏనుగు చెడిపోతుంది. పతంగ అదిగో అగ్ని, ఆ వెలుగు అనే దానిది ఏదో ముఖ్యమైనది అనుకుని ఆ నిప్పులో ప్రవేశించి మిడత కాలిపోతుంది. మీనా చేపగారు నాలిక హుక్కుకే తగులుకొని అది చచ్చిపోతుంది. భృంగా ఇదిగో వాసన కోసం పూల దగ్గరికి వెళ్ళి ఆ వాసనలకు లోనై ఆ పువ్వు మూసుకోగానే ఇన్సెక్టివరస్ ప్లాంట్స్లో అవి చచ్చిపోతాయి. ఇలాగా ఒక్కొక్క ఇంద్రియం చేత ప్రలోభపడినటువంటి ఒక్కొక్క జంతువు ఏ విధంగా నాశాన్ని పొందుతుందో చూస్తున్నాము కదా. అన్నప్పుడు కురంగా అన్నప్పుడు లేడీ శబ్దానికి సంకేతంగా అక్కడ చెప్పారు, శబ్దంతో నశిస్తుంది అని. అందుకే ఇక్కడ శబ్దదమ్మ. మరి మనిషికో నరహ పంచభిరంచిత కిం 5 లాగేస్తున్నాయండి వీడిని, వీడి గతి ఏముందు. అయ్యో, ఒక్కొక్క ఇంద్రియం వలననే చెడిపోయినటువంటి ఆ యానిమల్స్ని చూస్తున్నామే, ఆ కీటకాలను వాటిని, ఈ ప్రాణి, ఈ నరుడు, ఈ జీవుడు
5 ఇంద్రియాలతో అగివేయబడుతున్నాడు. వీని దుర్గతి ఏమందును అంటున్నాడు. శబ్దాదిభి పంచభిరేవ పంచత్వమాపు స్వగుణేన వధ కురంగ మతంగ పతంగ మీనాభృంగా పంచభిరంచిత కిం. హరిణము అంటే శబ్దమునకు లోబడి నాశనమయ్యే జంతువు లేడి అని. శాలీనా అంటే నిలకడ లేని, స్థిరత్వము లేని. స్థిరత్వం లేనిది ఏమిటి? వాయువు అంటే స్పర్శ తన్మాత్ర. నయనా చెప్పక్కర్లేదుగా. నయనములు అంటే నయతీతి నయన, నడిపించేది నయనము. నడిపించడానికి కళ్ళు తెరిస్తేనే కదా నడుస్తాము. లేకపోతే అంధేనైవ నియమాన యథాంధ అయిపోతుంది. అంధుని పట్టుకుంటే అంధుడు వెళ్ళినట్లుగా. మనం కళ్ళున్నా కూడా గ్రుడ్డి వాళ్ళమే, కళ్ళున్న గ్రుడ్డి వాళ్ళము. ధృతరాష్ట్రుడు పుట్టు గ్రుడ్డివాడు అంటే ఏమిటి అర్థం? ఆయన కళ్ళు కనపడవని కాదు, ఆయన సరిగా చూడలేడు. ప్రపంచాన్ని కంప్లీట్గా నేను నాది అనే భావంలోనే చూడగలడు. అంతేకాని ఆయనకు సర్వాత్మ దృష్టి లేదు అనే విషయాన్ని చెప్పడమే ధృతరాష్ట్రుడు అంధుడు అనడం. నయనాహ్ కన్నులు, రూప తన్మాత్ర. ఏం చెప్పారు? వన అంటే జలము, రసతన్మాత్ర. హరిణి అంటే శబ్దతన్మాత్ర. శాలీన అంటే వాయువు స్పర్శ తన్మాత్ర. నయన కన్నులు అంటే రూపతన్మాత్ర. మరి గంధం ఏమైనదండి? గంధం ఉపలక్షణమై. ఈ 5 ఇంద్రియాలలో అన్నిటికన్నా లోయర్ ప్రిఫరెన్స్ ఉంది గంధం. మీరు చూడండి, గంధము వాసన వలన చెడిపోయిన వాడు ఎవడన్నా ఉన్నాడు? కళ్ళు వలనను, చెవులు వలనను, రుచి వలనను, స్పర్శ వలనను మనను చెడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. కానీ వాసన అనేటటువంటిది ఇట్ ఈస్ ఏ యాడెడ్ సార్ట్ ఆఫ్ స్పెషల్ సెన్స్, బట్ నాట్ ద ప్రైమరీలీ డిస్ట్రాక్టింగ్ స్పెషల్ సెన్స్ దట్ ఈస్ ఇంప్లైడ్ ఇన్ ద అదర్. సహా అన్నారు కదా ఒక చోట. సహా అంటే వాటితో కలుపుకుండేది కూడా. గీర్వాణ అనే పదానికి దేవతలు అని అర్థం. 10 సార్లు చెప్పుకున్నాము. దేవతలు అంటే ఇంద్రియాలు అని చెప్పి. సకల ఇంద్రియాలను దేవతలు అంటారు. మొన్ననే చూశాము 11 ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలకు అధిష్టాన దేవతలు. వాటి గురించి కూడా చెప్పుకున్నాం. ఐ థింక్ నిన్ననే చెప్పుకున్నట్టు. మొన్న సకల ఇంద్రియ దేవతలు పూర్వస్య సహా, పూర్వశితో పాటుగా అని రాసింది. పూర్వశి అంటే ఎవరు? ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు చూశారని నేను అనుకోను. అలాగే ప్రపంచంలో ఎవరికి ఊర్వశి అంటే ఎలా ఉంటుందో తెలియదు. ఊర్వశి అని బిరుదు పొందిన ఒక మహానటి గురించి తెలిసి ఉండొచ్చు. కానీ ఊర్వశి అంటే కాల్పనిక సుందరి. ఈ కాల్పనిక జగత్తు ఎప్పుడు ఉంటుంది? ఇదిగో ఇంద్రియ మనోభ్రాంతి. అంటే ఇంద్రియ భ్రాంతులు, మనస్సులో కలిగినటువంటి భ్రాంతులు కూడా అని అర్థం. సహా అంటే కూడా. అంటే కాల్పనిక సుందరి అంటే ఇంద్రియ భ్రాంతి, మనోభ్రాంతి, స్వాప్నిక జగత్తు అనే. గణికా అనే పదానికి వారకాంత, వేశ్య అనేది సాధారణమైన అర్థం. గణికా అనే పదానికి నర్తకి అని కూడా అర్థం. అంటే నర్తకీ జనము. గీర్వాణ గణిక అంటే దేవ నర్తకీ జనం అని చెప్పుకోవచ్చు ఒకే మాటగా కావాలంటే. గీర్వాణ అంటే దేవతలు, సకల ఇంద్రియాలు. గణిక అంటే నర్తకీ జనం. ఎవరండి డ్యాన్స్ వేస్తున్నారు ఈ ప్రపంచంలో? ఇదిగో ఈయన, నువ్వు, మీరు అందరం వేస్తున్నాం ఈ డ్యాన్స్. వీఆర్ ఆల్ డాన్సింగ్ టు ద ట్యూన్ ఆఫ్ ద డివైన్ విల్. సో వీఆర్ ద డాన్సర్స్ అని అంటారు కదా, ఆ డాన్సర్స్ అని చెప్పి. నటిత నటార్థ నటీ నటనాయత నాటిత నాటక నాట్యరతే. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విశ్వ విలాసిని జిష్ణునుతే. నటిత నటార్థ నటీ నటనాయిత నాటిత నాటక నాట్యరతే. నటిత నటించినటువంటి, నట నటి సగం మంది నటులు, సగం మంది నటీలు. అంటే యాక్టర్స్ అండ్ యాక్ట్రసెస్. నటిత నట అర్ధ నటీ, హాఫ్ ఆఫ్ దెమ్ ఆర్ నటి. నటన డ్రామా,
ఆయిత కూర్చబడిన నాటక ఆ స్టోరీ ప్రజెంట్ చేశారు. ఇగో ప్రపంచ లైఫ్ స్టోరీ అని. నటిత నట అర్ధ నటి నటనాయిత నాటక నాట్య రతే. ఆ నాటకాన్ని ఓ నాట్యంలాగా హాయిగా నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు తల్లి. సగం మంది డాన్సర్స్, మేల్ డాన్సర్స్, సగం మంది ఫీమేల్ డాన్సర్స్, వాళ్ళిద్దరూ కలిసి కూర్చుని చక్కని ఓ నాటకాన్ని రచించుకుని ఆ నాటకాన్ని వాళ్ళేమో యాక్ట్ చేసుకుంటూ ఉంటే ఆ నాటకంలో, ఆ నాట్యంలో, ఆ నృత్యాన్ని నువ్వు చూసి ఆనందిస్తున్నావు తల్లి అన్నాడు మహిషాసురమర్దిని స్తోత్రం. అందుకే గణిక అంటే నర్తకి అంటే నర్తకులు ఎవరమే కాదు, తమ కార్యకలాపాలలో మునిగిన జనులు. నటిత నటార్ధ నటీ నటనాయిత నాటిత నాటక నాట్యరతే. సరే ఏం చేద్దామంటే మన దుర్గా నవరాత్రులు వస్తాయి కదా, అప్పుడు మహిషాసుర మర్దిని స్తోత్రాన్ని ఒక్కొక్క స్తోత్రాన్ని ఒక్కొక్క రోజు చొప్పున చక్కగా విశ్లేషించి చెప్పుకుందాం. ఎందుకంటే మనం కాళిదాసు వారు రాసినది అనేక పర్యాయములు అధ్యయనం చేసి ఉన్నాం అశ్వధాటి స్తోత్రాన్ని. న్యంకాకరేవ పుషికంకాళరక్త పుషికంకాదిపక్షి విషయే త్వం కామనామయసి కిం కారణం హృదయ పంకారి మేహి గిరిజాం అంటూ ఒక ఆడగుర్రపు డెక్కల స్పీడ్లోగా రాసి పెట్టారు. అలాగే ఇది కూడా ఉంటుంది. చేత గణిక నర్తకి జనము. గణిక అంటే వేశ్య, వారకాంత, భోగము, చానా అనే అర్థం తీయకూడదు. పెర్ఫార్మర్స్ తమ తమ కార్యకలాపాలలో మునిగిన జనులు కతి కతి ఎందరెందరో, ఎందరెందరో అంటే అందరూ అని. వశ్యా అతనికి వశమైన వారుగా, కింన భవతి ఎందుకు కాకుండరు, కింన భవంతి ప్లూరల్లో ఉంది. ఎందుకు ఎంతమంది ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి కదా, అందువల్ల భవంతి. కింన భవంతి ఎందుకు కాకుండా అంటే సకల సృష్టి అతని ఉపాసకునకు వశమునందు. వశమునందు ఉండడం అంటే ఏమిటి? ఈజ్ ద మాస్టర్ అండ్ ద ఇంద్రియస్ అండ్ ఆల్ ద అదర్ థింగ్స్ ఆర్ స్లేవ్స్ ఆర్ సర్వెంట్స్ ఫర్ హిమ్. దట్ ఈస్ వేదాంత. Vedanta is be a master for your mind and Indriyas, don't be a slave for them. That is exactly what happens for this gentleman who is doing this Virat Upasana or Shakti Upasana or ఆ పరాశక్తిని ప్రపంచంగా చూసే ఉపాసనలో సకల సృష్టిలో సకలము కూడా ఏమిటంటే శబ్దములు, శబ్ద తన్మాత్రలు, వాటితో కూడినటువంటి సకల ఇంద్రియాలు, నర్తకీ జనాలు, ఈ కార్యకలాపాలలో మునిగిన జనులు ఒకరా ఇద్దరా, కతి కతి ఎందరెందరో అందరూ. వశ్యా అతనికి వశమైన వారుగా, కిన్న భవంతి ఎందుకు కాకుందురు, భవంతి కిం కాకుందురా ఏమి, ఎలాగైనా ఒక్కటే. సకల సృష్టి అట్టి ఉపాసకుని వశమునందుండును అంటే అటువంటి ఉపాసకుడు ఈశ్వర భావాన్ని పొందుతాడు. ఈశ్వర భావం అని చెప్పుకోవడం ఇష్టం లేకపోతే ఈశ్వరీ భావము చెప్పుకోండి. రెండు ఒకటే. ఈశ్వర ఈశ్వరి భేదము, లింగ భేదము పరమాత్మ యందు శక్తి యందు ఉండదు. శక్తి స్వరూపము నిర్లింగము, ఏ లింగము ఉండదు. చేత ఈశ్వర ఈశ్వరి అని మనం అండర్స్టాండింగ్ కోసం అనడమే తప్ప ఈశ్వర భావం అన్నా ఈశ్వరీ భావం అన్నా ఒక్కటి. జగన్మాత తల్లి ఏ అత్యున్నతమైన ఉపాసకుడు విరాడుపాసన చేస్తూ నీ బింబితమైన ఈ సృష్టిని, సకల విభూతులను, అమరికలను, సకల సౌభాగ్య భాగ్యములను నించిన నిన్ను, ఆకాశమును, భూతలమును, అంతరిక్షమును, సమస్తమైన భువ సువర్లోకములను బాలభానుని పోలిన కాంతులు నిండిన అరుణ కాంతితో అనగా సర్వవ్యాపకమైనటువంటి క్రియా జ్ఞాన శక్తితో. అదెలా వచ్చిందండి సడన్గాను? అరుణకాంతి అన్నాం కదా, క్రియాజ్ఞాన శక్తి ఎలా పట్టుకొచ్చాము? అరుణం అనే వర్ణము ఎరుపుకి తెలుపు కలిపితే వస్తుంది. మీరు ఇంట్లో పెయింట్స్ ఉంటే కొంచెం ఎర్ర పెయింట్, కొంచెం తెల్ల పెయింట్ చూసి కలిపి చూడండి ఏ రంగు వస్తుందో. దానినే అరుణము అంటారు. ఇంచుమించు డీప్ గులాబీ కలర్గా ఉంటుంది. లైట్ గులాబీ కాకుండా డీప్ గులాబీ కలర్, వేర్ ద రెడ్ ఈజ్ మోర్ అండ్ ది వైట్ ఈజ్ లెస్.
Okay, if you add more white, then becomes a pale gulabi, pale petal, pale 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 rose. Petal అంటే రేకు, పెటలీ అంటే ఎక్కువ రేకులు ఉంటే దాన్ని పెటలీ ఫ్లవర్ అంటారు. విచ్ ఇస్ ద ఫ్లవర్ విచ్ ఇస్ మోర్ పెటలీ? గులాబీ. గులాబీ ఈజ్ ద మోస్ట్ పెటలీ ఫ్లవర్. అందుకే పాటలము, పాటలీపుత్రము, ఎ సిటీ ఆఫ్ రోజ్ గార్డెన్స్. పెటల్, పాటలము. పాటలము అంటే రోజ్ అని అర్థం. ఇండియాలో రోజ్ లేవు. రోజ్ ఇస్ అన్ ఇంపోర్టెడ్ ఫ్లవర్ ఇన్ టు ఇండియా బై ద ముస్లిమ్స్. అండ్ పటలీపుత్రము అంటే సిటీ ఆఫ్ రోజ్ గార్డెన్స్ అని అర్థం. ఓకే, దట్స్ ఎ సైడ్ లైట్. నీ క్రియాశక్తి, జ్ఞానశక్తి ఏమున్నాయి? తెలుపు, ఎరుపు. తెలుపు అంటే శుద్ధ సత్వము, సత్వము. సత్వం అంటే జ్ఞానము. ఎరుపు అంటే రజస్సు, రజస్సు అంటే క్రియాశక్తి, క్రియాశక్తి జ్ఞానశక్తి. ఎందుకు ముందు క్రియాశక్తి రాశారు? మోర్ రెడ్డిష్. సో మోర్ క్రియాశక్తి, సమ్ అమౌంట్ ఆఫ్ జ్ఞానశక్తి. సమాహారముగా స్మరిస్తున్నాడు, ఓ ఉపాసిస్తున్నాడు, విరాడు ఉపాసన చేస్తున్నాడు. అట్టి ఉపాసకులకు ఏమిటేమిటి లోనవుతాయిట, ఆయన కోసం అవుతాయిట? ముందుగా చెప్పింది మనస్సు. త్రస్యత్ అన్న పదంతో మనస్సును సూచించారు. త్రస్యత్ అంటే భయపడిన. తరువాత వన రసతన్మాత్ర, హరిణ శబ్ద తన్మాత్ర, శాలీన స్థిరత్వము లేని వాయువు స్పర్శ తన్మాత్ర, నయనా రూప తన్మాత్ర సహితముగా. గంధం కూడా చేర్చుకోండి, సహా అన్న చోట అది తెచ్చుకోండి ఇక్కడికి. ఇంద్రియ భ్రాంతి లేక. ఎందుకు భ్రాంతి లేదు? ఈయన భ్రాంతి సుందరుల గురించి ఆలోచించటం లేదు కదా. భ్రాంతి సుందరులు వశమయ్యారట ఆయన. భ్రాంతి సుందరులు ఆయన చెప్పు చేతలలో ఉన్నారు. అంటే ఏమిటి? భ్రాంతులు లేవు. భ్రాంతులు నా చెప్పు చేతల్లో ఉన్నాయంటే నాకు భ్రాంతి లేదు అని అర్థం కదా. భ్రాంతి లేక సకల ఇంద్రియ నిగ్రహం కలిగి. అది ఎలా వచ్చిందండి? సకల ఇంద్రియ నిగ్రహము గీర్వాణ అని వశ్యాహ కిమ్న భవతి భవంతి. వశమునందు ఎందుకుండవు? వశమునందుండును. అంతేకాకుండా గణిక అన్నారు. అంటే నర్తకులు. నర్తకులు ఎవరు? క్రియేటివ్ ఫోర్స్. మనమే ఆ నర్తనం చేస్తున్నవాడు. అందరూ కూడా అతనికి లోబడని వారుగా తప్పక నందురు. కిమ్న భవంతి, తప్పక ఉందురు. ఎవరికి? అత్యున్నతమైన విరాడుపాసన చేసిన వాళ్ళకి, చేసిన ఆయనకి, అట్టి ఉపాసకునకు, అతనికి ఈషిత్వము ఫలము. ఈషిత్వం అంటే వశిత్వం, అన్నిటినీ తన చేతిలో పెట్టుకోవడం. ప్రభుత్వం, ఈషిత్వం, వశిత్వం ఇవన్నీ ఒకటే అర్థాన్ని ఇస్తాయి. ఈషిత్వము ఇతనికి ఫలము. అతడు మాయాతీతుడు. ఈశ్వరుడు ఏమిటి? మాయాతీతుడు. మనము మాయ లోపల ఉన్నాం, మాయకు లోబడి ఉన్నాం. ఈశ్వరుడు లేక ఈశ్వరి మాయాతీతమైనటువంటి శక్తి. ఇప్పుడు ఈశ్వరిని ఉపాసించాడు కదా ఈయన. సృష్టినంతా కలిపి ఈశ్వరీ భావంతో ఉపాసించాడు కాబట్టి మాయాతీతుడు అయ్యాడు. ఫలితము ఈషిత్వము. ఇది వేదాంత లక్ష్యార్థము. స్థూలమైనటువంటి అతి నిమ్నమైనటువంటి తాత్పర్యాన్ని తలంచనే రాదు. ఎందుకు? చేస్తున్న ఉపాసన విరాడు ఉపాసన. నిమ్నమైన ఫలాన్ని ఎలా తలుస్తాను నేను? అందులో శంకరులు ఎందుకు చెప్తారు? రెండూ తప్పే. ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్నతమైన ఉపాసనకు ఉన్నత ఫలమే వస్తుంది, కానీ నిమ్నమైన ఫలము, ఏదో స్త్రీలు లోబడతారు అనేటటువంటి ఫలాన్ని చెప్పకూడదు. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి తత్వాన్ని బోధిస్తున్న మహానుభావుడు ఎవరు? అన్ని తత్వాలను దర్శించి ఆ తత్వానికి అతీతంగా ఉన్నటువంటి పరతత్వంలో ఉన్నటువంటి జ్ఞాని బోధిస్తున్నారు. కాబట్టి ఆయన ఎప్పుడు నిమ్నమైనటువంటి తాత్పర్యాన్ని బోధించరు. తే తనుఛాయాభిస్తే ఉంది. ఒక్క పదాన్ని తీసి మళ్ళీ వివరిస్తున్నాను. చెప్పిందే. తే అంటే నీ యొక్క పరబ్రహ్మ యొక్క, అంటే లేక పరాశక్తి యొక్క. పరబ్రహ్మమన్నా పరాశక్తి అన్నా ఒకటే. ఛాయాతనువు, ప్రతిబింబ చైతన్యము, సృష్టి, జగత్, ప్రపంచము. అది ప్రపంచము, సృష్టి, జగత్తులా తెలిసిపోయింది. దేవం సర్వ ముర్వి మరుణిమని మగ్నామని సార్ వెంటనే ఆ తనుఛాయ అనేది ఏమిటో అక్కడే చెప్పేస్తున్నారు. తరుణ, లేత, బాల, తరణి, భానుడు, బాలభానుని అరుణిమ, తరుణ తరణి, ఉదయభానుడు, అరుణిమ, సంధ్యారాగం.
సంధ్యారాగం ఎన్ని మార్లు ఉంటుందండి? అదిగో 5:45 AM, మళ్ళీ 6 o'clock, 6 PM ఆర్ 6:15 PM. ఈ రెండు సమయంలో సంధ్యారాగం ఉంటుంది. అంటే ప్రాత సంధ్య, సాయం సంధ్య. రెంటికి మధ్యన ఉన్నది ఏమిటండి? డే. ఈ రెంటికి మధ్యన ఉన్నది ఏమిటండి? నైట్. అంటే ఏంటైందండి? అరుణిమ తెలిస్తే ఏమైందండి? సంధ్యని తెలిస్తే ఏమిటైందండి? సంధ్యారాణి. అంటే సంధ్యని తెలిస్తే ప్రాత సాయం సంధ్యల మధ్యలో ఇటు అటు రెండు పక్కల ఉన్న పగలు రాత్రి అంటే కాలం అర్థం. అంటే అమ్మ కాలతత్వాన్ని సూచిస్తున్నారు. అరుణిమ, సంధ్యారాగము, ఉదయభానుడు, అమ్మ కాలతత్వాన్ని చెప్తున్నారు. శ్రీ సరణిభి. శ్రీ అనగా సంపద, విభూతి. భగవంతుని విభూతి ఏదిని భగవంతుని విభూతి చెప్పాలి? మాసానాం మార్గశీర్షోస్మి, వృక్షానాం అశ్వత్థోస్మి, పాండవానాం ధనంజయ. అంతేనా? యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజో అంశ సంభవం. ప్రపంచంలో ఉన్న చిన్న చీమ దగ్గర నుంచి ఆ బ్రహ్మ వరకు, ఆ బ్రహ్మ స్తంభాది పర్యంతం అంతా కూడా పరాశక్తి లేక పరబ్రహ్మము యొక్క వ్యక్త రూపమే. సృష్టిలోని సకల సౌభాగ్య సంపద పరాశక్తి యొక్క భాగ్య సంపదయే. సరణిభి. సరణి అంటే చక్కగా అమర్చుకో. చూడండి, కొంతమంది ఇల్లు తీర్చిదిద్దినట్టుగా, అమీరినట్టుగా, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లేస్ అండ్ ఏ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్, ఏ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ ప్లేస్ అన్నట్టుగా ఉంటుంది. అది అమరిక. అమ్మ సృష్టిలో అమరిక లేదు. అమరిక లేకపోతే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఎంత క్రమంగా సృష్టి విలాసం జరుగుతుంది కదా. అంటే ఎంత చక్కని సరణి, ఎంత చక్కని సరణులు, చక్కని అమరికలు. శ్రీసరణివి. ఆ విభూతులు ఇక్కడ అక్కడ జల్లేసినట్టు లేవు. ఎంతో క్రమబద్ధంగా శ్రీసరణివి. తను ఛాయాభిస్తే తరుణ తరణి శ్రీ సరణివి. మొదటి లైన్ అయిపోయింది. నెక్స్ట్ లైన్. దివం సర్వం ఉర్వీం. దివం ద్యులోకము, ప్రకాశలోకము, సువర్లోకము, జ్యోతిర్లోకము, ది లుమినోస్ఫియర్. ఉర్వీం భూమండలము, భూలోకము. సర్వం అంటే ఉర్వికి దివానికి మధ్యన ఉన్న అంతరిక్షాన్ని కలుపుకొని ది స్ట్రాటోస్ఫియర్, ద ఇకోస్ఫియర్, ది అట్మాస్ఫియర్ అండ్ ద లుమినోస్ఫియర్. భూః భువః సువః అన్నీ కూడా అరుణిమ నిమగ్నం. అరుణిమ ముదుర గులాబీ రంగు, తెలుపు కొంచెం ఎరుపు ఎక్కువగా కలిసినటువంటి రంగు. ఆ ముదుర గులాబీ ఎలా ఉంటుంది? తెలుపు కొంచెం ఉంటుంది, ఎరుపు పూర్తి ఎరుపు కాదు, తెలుపు ఎక్కువ ఉండదు. అటువంటి తెలుపు ఎరుపు కలిసినది. తెలుపు సత్వగుణ సంకేతము, జ్ఞానశక్తి. ఎరుపు రజోగుణ సంకేతము, క్రియాశక్తి. క్రియా జ్ఞానశక్తుల సమాహారమే అరుణిమ. నిమగ్నం అంటే మునిగిపోయిన, మగ్నం అంటే మునిగిపోయిన, నిమగ్నం అంటే పూర్తిగా మునిగిపోయిన. మునిగిపోయిన అంటే ఏమిటి? వ్యాపించి ఉన్న, సర్వగతమైన, సర్వవ్యాపకమైన అరుణిమ నిమగ్నం. జ్ఞాన క్రియాశక్తులతో నిండి ఉన్నటువంటి దేవం సర్వం ఉర్వీం అంటే మూడు లోకాలు, భూభవ సువర్లోకాలన్నీ నీ యొక్క క్రియా జ్ఞానశక్తుల చేత అలా నిండి వ్యాపించి ఉన్నాయి కదా. ఏది చూచినా నీ క్రియాశక్తి, నీ జ్ఞానశక్తియే నాకు ప్రస్ఫుటమవుతోంది అని నిరంతరము ధ్యానం చేస్తున్నాడు, విరాడుపాసన చేస్తున్నాడు, అమ్మవారి ఉపాసన చేస్తున్నాడు, అదే శక్తి ఉపాసన చేస్తున్నాడు. అదే స్మరతి యః, ఏ సాధకుడు స్మరించునో ఉపాసించునో భూభవ సువర్లోకములు జ్ఞాన క్రియాశక్తి స్వరూపం అనే భావనతో, సర్వాత్మ భావంతో, సర్వం ఈశ్వరి అనే భావనతో అత్యంత ఉన్నతమైన ఉపాసన చేసిన వాళ్లకు ఏమిటవుతుంది? అస్య కిన్నవశ్య భవంతి. ఆయనకు ఎందుకు అంత ఉపాసకునికి అస్య భవంతి అంటే అట్టి గొప్ప ఉపాసకునకు
కిం న భవంతి. అస్య అంటే అతనికి షష్ఠీ విభక్తి. లట్లకార ప్రథమ పురుష పుంలింగం. సహ అనే అర్థంలో వస్తుంది. సహ అంటే ప్రథమ పురుష పుంలింగం. భవంతి అనేటటువంటిది ప్లూరల్. ఎందుకు ప్లూరల్? ఎన్నో వస్తున్నాయి కదా వస్తువులని. అస్య కిమ్నవశ్యాహ భవంతి, అతనికి వశములు ఎందుకు కావు అని అడుగుతుంది. శబ్దస్పర్శాది తన్మాత్రలు అవేమిటో చూసుకున్నాం. ఎందుకు వరుసగా చెప్పుకున్నాం. శబ్దస్పర్శాది తన్మాత్రలకు రస్యత్ అంటే మనస్సు, వన అంటే జలము లేక రసన రస తన్మాత్ర, వన హరిణ అంటే శబ్దము లేడి, హరిణ శాలీన అంటే వాయువు నిలకడలేనిది అంటే స్పర్శ తన్మాత్ర, నయన అంటే రూపత. శబ్దస్పర్శాది తన్మాత్రలు, ఇంద్రియములు గీర్వాణ, ఇంద్రియ దేవతలు. ఇంద్రియాలంటే ఇగో ఈ శబ్ద తన్మాత్రలు, ఆ ఇంద్రియ అధిష్టాన దేవతలు ఏవైతే ఉన్నాయో అవి గీర్వాణ. నిరంతర క్రియాశక్తితో ప్రకటమయ్యే సకల జనులు వశమవుతున్నారు. అంటే గీర్వాణ గణికా అన్నాం కదా. ఆ గణిక అన్న పదమునకు నర్తకిలు అంటే ఎవరు? మనమే ఆ నర్తకులు. ఇంద్రియ భ్రాంతులు లేకపోవడం అంటే వశ్యాహ సహ ఓర్వశ్యాహ సహ వశ్యా కిమ్న భవతి. అంటే భ్రాంతులు అతనికి ఎందుకు వశంలో ఉండవు, అంటే అతనికి ఎందుకు భ్రాంతులు ఉంటాయి అని చెప్తారు. ఓకే. త్రస్యద్వనహరిణశాలీన నయన. త్రస్యత్ భీతి చెందిన. భీతి అనేది మానసిక భావోద్వేగము, మనసును సూచిస్తుంది. వన అడవి, తోపు, జలము, సమూహము, ఇల్లు, పరదేశము. ఇక్కడ జలం అనే అర్థాన్ని తీసుకుంటాం. జలం అంటే రసనేంద్రియమునకు చెందినటువంటి భూతము, అది రసతన్మాత్ర. హరిణ మగజింక, హరిణీ అంటే ఆడజింక, హరిణ అంటే మగజింక. లేడి. ఆడజింకకు మగజింకకు వ్యత్యాసం ఏంటంటే మగజింక కన్నులు ఎంతో సౌందర్యంగా ఉంటాయిట. అందుకని భీత హరిణేక్షణ అంటారు. హరిణీ ఈక్షణ అనలేదు, హరిణేక్షణ. భయపడిన లేడి కన్నుల వంటి కన్నులు కలిగినది అంటూ మన అల్లసాని పెద్దన వారి యొక్క మనుచరిత్రలో ప్రయోగించారు భీత హరిణేక్షణ. ఇక్కడ దాని గురించి మాట్లాడటం లేదు. హరిణ అంటే జింక, అది శబ్దానికి లోబడుతుంది కాబట్టి శబ్ద తన్మాత్ర. శాలీన అంటే స్థిరత్వం లేనటువంటిది, చంచలమైనది, వాయువు. స్పర్శ తన్మాత్ర. నయన అంటే కళ్ళు, రూప తన్మాత్రకు సంకేతము, మిగతావి ఉపలక్షణం. సహ ఊర్వశ్య సహ ఊర్వశితో కూడా చేరి మిగిలిన అప్సరలు. ఊర్వశి ఇత్యాదులు కాల్పనిక సుందరులు, అనుశ్రవికమే గాని ద్రష్టము కాదు కదా, ప్రత్యక్ష ప్రమాణం లేదు కదా, స్వప్నము వలె భ్రాంతి కదా. కతి అంటే హౌ మెనీ. కతి అంటే ఎన్ని అని అడుగుతాం కదా, హౌ మెనీ. ఎంత అని కాదు, హౌ మచ్ అని కాదు, హౌ మెనీ అంటే ఎన్ని. కతి ఎన్నో, ఎందరో, ఎన్నెన్నో అంటే అందరూ. గీర్వాణ గణికా. గీర్వాణ దేవతలు అనగా ఇంద్రియములు, వాటి అధిదేవతలు. గణిక అనేటటువంటి సింగులర్ గణిక, యాక్చువల్లీ గణిక ఉండదు, గణికా ప్లూరల్. గణికౌ గణికా. గణిక అంటే స్త్రీలింగ శబ్దం. వేశ్య ఆడ ఏనుగు, నర్తకి భోగము చాన, వారకాంత అడవి మొల్ల, నెల్లి అంటే ఉసిరికాయ, నెల్లికాయ అంటారు తమిళ్లో నెల్లికాయ అంటే ఉసిరికాయ, గూస్బెర్రీ. ఓకే. సో ఇక్కడ మనకేమి సూట్ అవుతుంది? ఆడయ్యను సెట్ అవ్వదు. వేసి మనం వెళ్ళాం ఆ పక్కకి. అడవి వల్ల ఇక్కడ రాయడానికి లేదు. ఉసిరికాయకి దీనికి సంబంధం లేదు. నర్తకి తీసుకో, ఆ నర్తకి. గీర్వాణ అంటే దేవతలు, గీర్వాణ కణిక దేవలోక నర్తకి. అయితే గీర్వాణ అనేదాన్ని వేరుగా ఇంద్రియ అభిమాన దేవతలని తన్మాత్రలతో సహా, గణిక అంటే క్రియాశక్తితో కూడినటువంటి జనులు, పెర్ఫార్మర్స్. మనమే నర్తకులము. నటిత నటార్థ నటీ నట నాయిత నాటిత నాటక నటిరతే అనేసాం కదా, అదే చెప్పు. ఇలా అనుకుంటే ఊర్వశి ఇత్యాదుల వలె అనుశ్రవికము కాదు. గణిక అంటే అనుశ్రవికం కాదు, దృష్టమే కదా. అనుశ్రవికమైనటువంటి కల్పనను ఎందుకు చెప్పుకోవడము? ఇట్టి మహనీయ ఉపాసకునకు ఇది అది అని లేదండి. తన్మాత్రలు,
ఈ ఇంద్రియాలు, ఇంద్రియ అభిమాని దేవతలు, తరువాత ఏమో ఈ ప్రపంచంలో ఉన్న సర్వజీవులు అన్నీ కూడా ఆయన వశంలో ఉంటాయి. వశములో ఉండడం అంటే యమ అంటే వశములో ఉంచుకోవడం, యమి అంటే వశములో ఉంచుకున్నవాడు, సమ్యక్ యమి సంయమి అంటే ఆయన సంయమిగా ఉంటాడు. సంయమి అంటే ఎవరు? ఇదిగో రోజు శమత చెప్పుకుంటున్నాం కదా, ఆ శమతావే సంయమము, అన్ని వశంలో ఉండడము, ఇంద్రియ లోలుపత్వం లేకుండా ఉండడము, మనస్సు బుద్ధి అనేటటువంటి అంతఃకరణాలు, శబ్దరసరూప గంధ రసాలు అనేటటువంటి తన్మాత్రలు, సకల ఇంద్రియాలు, ఇంద్రియాది దేవతలు అవన్నీ వశంలో ఉంటాయి, భ్రాంతులు లేకుండా ఉంటారు. ప్రపంచంలో ఉన్న జనులు పెర్ఫార్మెన్స్ అందరూ కూడా ఆయన యొక్క వశములో ఉంటారు. అంటే ఏమిటి? ఈయన ఇంద్రియాల వశంలో ఉండరు, ఇంద్రియాలు ఎట్సెట్రా ఎట్సెట్రా ఈయన వశంలో ఉంటాయి. అంటే సంయమి, అతనిని ఎవరు కానీ ఏవి కానీ ప్రలోభములు పరచలేవు, ప్రలోభములు కానీ వశపరుచు కొనలేవు. పరతంత్రుడు కాడు, స్వతంత్రుడు. స్వతంత్రత అంటే ఏమిటి? అంటే అనాత్మభావం నుంచి విడిపడటమే స్వతంత్రత. స్వతంత్రత అంటే లిబరేషన్, లిబరేషన్ స్వతంత్రత అంటే ఇండిపెండెన్స్, ఇండిపెండెన్స్ అంటే లిబరేషన్, లిబరేషన్ అంటే ముక్తి. ఇటువంటి సంయమి ముక్తి సోపానానికి అతి చెరువులో పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఇటు మహనీయ ఉపాసకుడు కదా, అందువల్ల మోక్షమని డైరెక్ట్గా చెప్పకుండా ఇక్కడ ఆపేక్షిక అమృతత్వాన్ని చెప్తూ ఆత్యంతిక అమృతత్వం ఇంకా బోధించకుండా ఆత్యంతిక అమృతత్వానికి, పరమాత్మ భావానికి, బ్రహ్మభావానికి, పరాశక్తి భావానికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నాడు అనే అత్యుత్తమమైన ఇక్కడ కల్పించాలి, చెప్పాలి. సర్వవ్యాపకమైన ఈశ్వరీ భావన, సమాహిత చిత్తము, యుక్తాత్మ, సంయమి, స్వతంత్ర, నాట్ పరతంత్ర అంటే అపరబ్రహ్మ నిష్ఠాపరుడు అని చదువుకున్నాం కదా. బ్రహ్మనిష్ఠ అంటే అపరబ్రహ్మ నిష్ఠ అని అర్థం. ఏనా? ఒకసారి చదువుకుందాం. తను ఛాయాభిస్తే తరుణ తరణి శ్రీ సరణిభి దివం సర్వాం ఉర్వీం అరుణిమణిమగ్నాం అరుణిమణిమగ్నాం స్మర్తియః భవంతి అస్య భవంత్యస్య భవంత్యస్యత్రస్యత్వన హరిణ శలీన నయనాః సహోర్వస్య కతి నగీర్వాణ గణిక. చూడండి, పూర్వస్య వస్య చక్కని వృచ్చని ప్రాస, త్రస్యత్ త్రస్యత్ మళ్ళీ చక్కని వృచ్చని ప్రాస. ఈ విధంగా తరుణ తరణి చక్కని శాఖానుప్రాస, చక్కని శబ్దాలంకారతో గీర్వాణ గణిక, నకారం మళ్ళీ పునరావృత్తి. కతి కతి అనే దగ్గర కూడా ఆమ్రేడితం. ఇటువంటి ఎన్నో శబ్దాలంకారాలతో కూడి ఉన్న అత్యుత్తమమైన ఈ శ్లోకానికి అత్యుత్తమమైన భావాన్ని సంభావించుకునే అవకాశం ఇచ్చినటువంటి ఆ జగన్మాతకు అనేక నమస్కారాలు కల్పించుకుందాం. నిజంగా చెప్పాలంటే నిన్న రాత్రి పడుకునే వరకు ఈ శ్లోకంలో ఆయన ఏం చెప్పబోతున్నారో, ఏమిటి అంటున్నారో ఏమీ తెలియలేదు. నిద్రించాను, హాయిగా 7 గంటలు పడుకున్నాను. 10:30 నుంచి పొద్దున్న 5:30 వరకు. 5:30కు లేచిన తరువాత ఓహో ఇదా ఏమి అంటున్నారు అని ఆమె స్ఫురింపజేసినది. ఆమె ఏమి చెప్పినదో అదే ఇక్కడ చూపబడినది. పలికెడిది భాగవతమట, పలికించడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెడిది సౌందర్యలహరియట, పలికించడు నామే జగజ్జననియట, నే పలికిన భవహరమగునట, పలికెదవే రెండు గాథ పలుకగనేలా. రెఫరెన్సెస్ ఉన్నాయి. ఇక్కడ తెలుసుకోవాల్సింది త్రిపుర సుందరి పంచదశి మహామంత్రం 33వ శ్లోకంలో వస్తుంది. ఇక్కడ స్మరం యోనిం లక్ష్మీం అనే శ్లోకంలో
వస్తుంది. మొదటి దీన్ని వాగ్భవ కూటమి, కామరాజ కూటమి, శక్తి కూటమి అనే 3 కూటములుగా చెప్తారు. ఈ మూడిటికి అధిష్టాన దేవతలు అగ్ని, సూర్యుడు, చంద్రుడు. సో ఈ అధిష్టాన దేవతలు ఉన్నటువంటి ఈ 3 కూటములకు బీజాక్షరములు గలవు. కా, ఏ, ఈ, లా అనే 4, హ, స, క, హ, ల అనేటటువంటి 5, స, క, ల అనే 3, 4 + 5 9 + 3 12. అమీహృల్లేకాభిస్తిస్రుభిర్ అవసానేషు ఘటిత. అవసానేషు చివరిలో హృల్లేకాభి హ్రీం అనేటటువంటి బీజాక్షరాన్ని తిస్రుభి మూడింటిని అవసానేషు చివరి యందు ఘటిత చేర్చగా 15 అక్షరముల నీ మంత్రము వచ్చును. క, ఏ, ఈ, ల హ్రీం, హ, స, క, హ, ల హ్రీం, స, క, ల హ్రీం. దీనిలోనట ఈ శ్లోకంలో ఇక్కడ వ్రాసి ఉంది, హ, ల, హ్రీం అనేటటువంటి ఈ 3 అక్షరాలు ఈ శ్లోకంలో పొందుపరచబడి ఉన్నాయట పెద్దలు చెప్తారు. ఓకే, కామరాజకూటం దీని తాలూకా అమ్మ మహిమను గురించి చెప్తూ కామరాజకూటాన్ని కానీ అర్చిస్తే, ఉపాసిస్తే, అంటే ఈ శ్లోకం ద్వారా మనము విరాడు ఉపాసన, అమ్మ ఉపాసన, కామరాజకూటాన్ని ఉపాసించగలిగితే కామజయము. ఇదే కదా మొత్తం వేదాంతం అంతా. కోరికలను జయించరా నాన్న, కోరికలు పోవడమే నీకు మోక్షం రా, కోరికలే నీకు మృత్యువురా అని ఉపనిషత్తు ఘోషిస్తోంది కదా. కామజయాన్ని గురించినటువంటి ఈ ఉపాసన అత్యంత ప్రాధాన్యమైనది. ధ్యానము హాలా హ్రీం అనే బీజాక్షరము. గౌడపాదుల వారు, మన భగవత్పాదుల వారి గ్రాండ్ టీచర్, అంటే టీచర్కి టీచర్ గ్రాండ్ టీచర్ గారు ఏం చెప్పారంటే, గ్రాండ్ గురువు తాత గురువు గారు, యావకాబ్దౌ నిమగ్నానాం యో దివం భువం విచింతయేత్ తస్య సర్వావశం యాతాః త్రైలోక్యవనిత ధ్రువం. యావకము అంటే లత్తుక, లక్క అంటే లక్క రంగులో ఉన్నటువంటి ఒక లిక్విడ్ తీసుకుంటారు గిన్నెలో. ఈ గిన్నెలో లక్క రంగులో ఉంటుంది, లత్తుక రసం అంటారు. ఈ రసాన్ని తీసుకుని పారాణిగా కాళ్ళకు పెట్టుకుంటారు. ఎవరు? ఉత్తమ జాతి పద్మిని జాతి స్త్రీలు అంటారు అటువంటి వాళ్ళు. అమ్మ కూడా అటువంటి లత్తుకనే ధరిస్తుంది అని వ్రాస్తారు. అమ్మని పూర్తిగా సాకారంగా వర్ణిస్తే అక్కడ వస్తుంది లత్తుక రసం అంటూ ఇంకొక శ్లోకంలో చెప్తారు. ఆ యావకాబ్దౌ అంటే లత్తుక అనే సముద్రము నందు, అంటే ఇది కూడా ఇంచుమించు ఇదే అరుణిమ రంగులోనే ఉంటుంది. ఆ రంగులో నిమగ్నాం మునిగినటువంటి యహాయో దివం భువం విచింతయేత్. ఎలా ఉన్నది? దివము మునిగిపోయింది, భువము మునిగిపోయింది. అంటే భూమి భువం, భువం అంటే భూమి, దేవం అంటే భువ, భూ భువ సువహ అంటే 3 లోకాలు కూడా నిమగ్నాం అని యహ విచింతయేత్ తస్యా ఇక్కడలాగే అతనికి సర్వావశం యాత అన్ని వశం అవుతాయి. త్రైలోక్య వనిత ధ్రువం 3 లోకములలోనున్నటువంటి అత్యంత సుందరమైన వనితలు కూడా అతనిని ప్రలోభపరచలేవు. అంటే ప్రవరాక్షునికి 100 టైమ్స్ ప్రవరాక్షుడు. అంటే ఆయనకు దేహభావన ఉండదు, కామభావన ఉండదు, కోరికలు ఉండవు, సర్వము వశమవుతాయి. లలిత సహస్రనామ స్తోత్రంలో రక్తవర్ణ సర్వారుణ తరుణాదిత్య పాటలా, తరుణ ఆదిత్య పాటలా, తరుణ అప్పుడే ఉదయిస్తున్న ఆదిత్య సూర్యుని వంటి పాటలా, గులాబీ రంగు కరిగినటువంటి అమ్మ, నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల, నిజ తన యొక్క అరుణ అరుణిమ అనే ప్రభా కాంతిచే పూరా నించినటువంటి పూరా అంటే నిండినటువంటి మజ్జత్ బ్రహ్మాండ మండల, బ్రహ్మాండ మండలం అంతా నిమజ్జత్, మజ్జత్ అంటే స్నానమాడించబడినది. దివం సర్వముర్వీం అరుణిమ నిమగ్నాం స్మరతి యః.
అది ఇది ఒక్కటి. ఓకే. కాళిదాసు వారి లఘుస్తుతిలో ఇలా రాశారు: ఏ సుందర పరాగ పుంజ పిహితాం స్వత్తేజసాద్యామిమాం భువిం చాపి విలీన యావకరస ప్రస్తార మగ్నామివ పశ్యంతి క్షణమప్యనన్యమనసః తేషామనంగజ్వర క్లాంతాశస్త్ర కురంగశాపకదృశో వశ్యా భవంతి ధ్రువం. ఎగ్జాక్ట్గా భగవత్పాదులు ఏ పదాలు వాడారు. కురంగం అంటే లేడీ, కురంబ శాబకం అంటే చిన్న పిల్లలేడి. ఓకే. ఏ ఎవరైతే సుందర శ్రీ పరాగ అరుణిమ పుంజము సరణి పిహితాం కాంతితో స్వత్తేజస ద్యా అంటే ద్యౌ ఇమాం భువీం ఈ భూమిని దివ్యం సర్వం సంధిలో ఇది ద్యా అవుతుంది, విడగొడితే ద్యౌ. ద్యౌ భూమిం చాపి విలీనము చేసిన యావక లప్తుక కలర్లో ఉన్న రస ప్రస్తార రసము యొక్క విస్తారంచే వ్యాపనంచే మగ్నాం ఇవ మునిగినదాయన్నట్లుగా పశ్యంతి అంటే ధ్యాయంతి ఉపాసన చేస్తాడు. క్షణమపి ఒక క్షణకాలమైన అనన్య మనస అంటే మోస్ట్ కాన్సన్ట్రేటెడ్ యుక్తాత్ముడై ధ్యానం చేస్తాడు. తేషాం అతనికి అనంగ జ్వర క్లాంత శస్త్ర కురంగ శావక దృశో అనంగ జ్వరం మన్మథ జ్వరములు కాంతల యొక్క లేడి కళ్ళు అవన్నీ కూడా ఆయన వశంలో భవంతి ఉంటాయి. అంటే ఆయనకు వాటికి అతను వశుడవుడు, అతని వశంలోనే అవి ఉంటాయి, కానీ వాటికి వశంలో ఇతను ఉండడు. ఈయన కూడా అదే శ్లోకాన్ని వ్రాశారు. మరొక్కసారి చదువుతాను, వినండి. ఏ సుందర పరాగ పుంజ పిహితాం స్వత్తేజసాద్యామిమాం భువీం చాపి విలీనయావకరస ప్రస్తార మగ్నామివ పశ్యంతి క్షణమప్యనన్య మనసః తేషామనంగజ్వర క్లాంతాశస్త్ర కురంగ శావక దృశో వశ్యా భవంతి ధ్రువం. ఇంత చక్కని పద్యాలండి, ఒక్కొక్క పద్యం అలాగే ఉన్నాయి. తనుచ్ఛయాభిస్తే తరుణ తరణి స్త్రీ సరణిభిః దివం సర్వం ఉర్వీం అరుణిమనిమగ్నాం స్మరతి యః భవంతస్యత్రస్యత్వనహరిణశాలీననయనా సహోర్వస్యాస్యాః కతి కతి నగీర్వాణగణికా. పోయిటరీలో స్వీట్నెస్ కారిపోతుంది. దివం సర్వాం ఉర్వీం అరుణిమనిమగ్నాం స్మరతి యః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వ ఉపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్థో సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి సోహమస్మి బ్రహ్మైవాహమస్మి సోహమస్మి అహమస్మి 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 అహమస్మి. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.